నమస్కారం అన్న. నమస్కారం సార్. ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ నుంచి వచ్చినా. నా పేరు జాకిర్ బాషా, ఏరియా మేనేజర్ అన్న. మీ పేరు ఏం పేరు అన్న? నా పేరు రాజు సార్. రాజు. కులమాల సార్ మాది. మండలం ఏదన్నా? మండలం గోయన్ల మండలం సార్. ఏది? గోనేర్ల మండలం. డిస్టిక్ అన్న? డిస్టిక్ కర్నూలు డిస్టిక్. అవునా. ఇప్పుడు మీరు ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ ఏ వెరైటీ వేసారన్న? ఆర్ఆర్ డీలక్స్ వేసినాం వెరైటీ. ఇప్పుడు మీరు ఆల్ డీలక్స్ వెరైటీ వేసారు కదా? అవును సార్. ఇప్పుడు ఈ సంవత్సరము ఈ వెరైటీ కొత్తగా వేసారా లేకుంటే ఇంత ముందు కూడా వేసారా? ఈ సంవత్సరం కొత్త వేసినాం సార్. కొత్త ఇత్తనం వచ్చింది. అవునా. ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ. ఎవరు చెప్పారన్నా ఇది మామూలుగా ఈ ఇత్తనం గురించి? ఎవరన్నా మీకు చెప్పారా? అంగట్లో బాగుందంటే మద్రేట అంగట్లో తీసుకున్నాం సార్. ఇది గొనెగండ్లోనా? గోనేర్లలో తీసుకున్నాం. అవును. ఇప్పుడు మీరు వేసారు కదా వెరైటీ, వేసినాం. ఆ వెరైటీ కాయ సైజు కానీ మీకు ఈల్డింగ్ కానీ లేకుంటే ఏ తెగులు కానీ? తెగుల్లో బాగానే ఉంది, సైజు బాగానే ఉంది, క్వాలిటీ కాయ బాగుంది, ముడతలు లేవు, గజ్జి. సో బూడిది కూడా తొందరగా అటాక్ కావడం లేదు. వచ్చే పూత వచ్చినట్టుగా నీట్ గా సెట్టింగ్ అవుతుంది. కలర్ ఎట్లా? కలర్ ఎక్సలెంట్ కలర్ ఉంది, రెడ్ కలర్ లో. మార్కెట్ లో ఏమైనా అమ్మారా మీరు? అమ్మాం. ఎన్ని క్వింటాల్ దాకా అమ్మారు? 22 క్వింటాలు అమ్మినాం. 22 క్వింటాల్ అమ్మారా? ఇక్కడ ఫస్ట్ కోత 2 ఎకరాలు వచ్చేసి 22 క్వింటాలు అమ్మినారు. ఎక్కడ అమ్మినారు? గుంటూరు. గుంటూరు మార్కెట్. గుంటూరు అంటే ఇప్పుడు ఎన్ని రోజులు అమ్మి? ఈ రోజుకి నిన్న అమ్మారా? వచ్చా. ఇప్పుడు ఎంత పోయింది అక్కడ మార్కెట్ గుంటూరులోనే? ఎంత? గుంటూరు మార్కెట్ లో 18,000 ఆగస్ట్ రేట్ పోయింది. మీది హైయెస్ట్ రేట్ పోయిందా? కాయ సైజు వెరైటీ కాయ బాగున్న దానికి 18,000 పోయినది. వేరే వెరైటీల కన్నా మా వెరైటీ బాగుంది. వెరైటీ క్వాలిటీ బాగున్న దానికి 18,000 పోయినాయి. వేరే వెరైటీలో అయితే తక్కువ పోయినాయి. 16-17,000 పోయినాయి. ఈ సంవత్సరం వర్షాలు కూడా తక్కువనే కదా మీకు? అవును సార్. మళ్ళీ వర్షాలు తక్కువ ఉంది కదా, ఏమన్నా కొంచెం బెట్టకి ఏమన్నా తక్కువ? బెట్టకు కూడా బాగా తట్టుకుంది సార్. తక్కువైందా? బెట్టకు కూడా తట్టుకుంటుంది సార్. అంటే మేము అడిగినందుకు కాదు, మీరు సొంతంగా చెప్పండి. కంపెనీ వాళ్ళు వచ్చి ఇంత కాపీ అడగాలి సార్. బెట్ట తట్టుకునే దానికి ఇంత కాపు కాసినది. ఎందుకంటే కంపెనీ వాళ్ళు వచ్చి ఏదో చెప్పించినారని కూడా మనకు చెప్పారు కదా. బాగుంటే బాగుందంటే బాగాలేదంటాం. దానికోసం క్లారిఫికేషన్ అయితే. ఇప్పుడు 10 మందికి బాగుంటే 10 మందికి చెప్తాం కదా. ఇప్పుడు అది ఇప్పుడు మీ తోటి రైతులు ఎవరైనా చూసారా? ఇక్కడ చూసారు, చాలా మంది చూసినారు. వెరైటీ ఏది అన్నారు. 6 డీలక్స్ వేసినాను. వెరైటీ బాగుంది. కొంతమంది చాలా మంది కూడా చూసిపోయినారు. చాలా మంది కూడా ఈసారి కావాలంటున్నారు. వీటిని అదే వెరైటీ కావాలంటున్నారు. పొడంలో ఇప్పుడు ఇంత ముందు 22 క్వింటాల్ మీరు అమ్మేసి వచ్చారు కదా? ఇప్పుడు మళ్ళీ ఇంకో కటింగ్ ఏమైనా చేశారా? కటింగ్ 2 కటింగ్ చేసినాను. కళ్ళంలో ఉంది. ఎంత ఉంది మామూలుగా ఇప్పుడు? కళ్ళంలో ఇంకో 18 క్వింటాల్ అవుతుంది. 18 క్వింటాల్? 18 క్వింటాల్ అవుతుంది. 18 క్వింటాల్ అవుతుంది. అది 18 కోయకుండా ఇంకా ఇది పొలం చేలో కూడా ఉంది. ఇంకా చేలో కూడా దాదాపు అంటే ఒక 15 క్వింటాల్ అవుతుంది. మళ్ళీ 15 క్వింటాల్ అయితే 3వ కోత అన్న. ఇప్పుడు వర్షం పడింటే ఎన్ని క్వింటాల్ వచ్చేది? వర్షం పడకుంటే ఎన్ని క్వింటాల్ వచ్చేదన్నా? వర్షం పడింటే సార్ ఎకరాకు ఒక 35 క్వింటాల్ 40 క్వింటాల్ దాకా వచ్చేది. వర్షం లేకనే ఇప్పుడు దాదాపు అంటే ఒక 25 క్వింటాలకై నిలబడిపోయింది. అంటే నార్మల్ గా వర్షాలు లేక మీకు బోర్లో నీళ్లు లేవా? బోర్ల నీళ్లు తక్కువ ఉన్నాయి, వర్షాలు లేవు. బోర్లో కూడా నీళ్లు రాలే. ఒక నార్మల్ కాసింటే కూడా ఎకరాకి 25 క్వింటాలు పండింది. 25 క్వింటాలు అంటే నీళ్లు తక్కువ ఉన్న వల్ల వర్షాలు నింటే కూడా 40 క్వింటాల దాకా పండించే వాళ్ళమే. వైరస్ తక్కువ ఉందన్నమాట. చెట్లు సన్ఫైట్ కూడా చక్కన అటాక్ కాదు అనమాట. బూడిది అటాకు అవుతుంది. తాలకాయ కూడా ఎక్కువ తాలకాయ లేదు. 22 క్వింటాల కాక ఒక 60 కేజీలు తాలకాయ అయింది. 22 క్వింటాలకు అంతే 60 కేజీలు తాలకాయ అయింది. చాలా తక్కువ. తాలకాయ కూడా అమ్మింటారు కదా మీరు? తాలకాయ కూడా 9,300 పోయింది. అవునా. తాలకాయ కూడా బాగానే పోయింది. మీరైతే హ్యాపీ కదా? బాగుంది సార్, బాగుంది. ఇతరం బాగుంది సార్. ఇతరం మంచిది. ఇదే డీలక్సే కావాలి సార్ మాకు. అదే ఇప్పుడు మీ తోటి రైతులకు మీరు ఎవరన్నా అడిగితే ఏం చెప్తారు? బాగుందని చెప్తారు సార్. చాలా మంది రైతులు బాగుండదు వెరైటీ. మన కాయ కుప్పకేసినప్పుడు కూడా చూసిపోయినారు. దేవనూరు రాల్రెడ్డి ఇత్తనాలు కాయలు తెచ్చి కూడా ఫుల్ చూసారు. ఇత్తనాలు ఈ దీంట్లో ఏమి ఉండదు, దాంట్లో ఏమి ఉండవు, వెరైటీ కూడా చెక్ చేసినారు. దీంట్లోనే 6 దీంట్లోనే బాగున్నాయి. ఈ డీలక్స్ లోని ఇత్తనాలు బాగున్నాయి. 6 డీలక్స్. మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న. సరే సార్, థ్యాంక్స్. ప్రజ్వల్ సీడ్స్.